కాళేశ్వరం కిస్తీలకే 47,000 కోట్ల రూపాయలు. కేవలం 1,50,000 కోట్లు పెట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు 2 సంవత్సరాలలో దానికి ఉన్నటువంటి మిత్తులు కిస్తులు కట్టడానికనే దాదాపు 47,000 కోట్ల రూపాయలను ఈ ప్రభుత్వం కాళేశ్వరంకు కిస్తులు కట్టిందంట. చూడండి ఎట్లున్నది. 2024లో 13,388 కోట్లు, 2025లో 33,574 కోట్లు కట్టిన సర్కార్ ఒక్క సంవత్సరంలోనే 33,574 కోట్ల రూపాయలను కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు కిస్తుల కోసం, ఈఎంఐ కోసం కడుతున్నది ఈ ప్రభుత్వం. అంటే ఆ కాళేశ్వరం అనేటటువంటి ప్రాజెక్టు ఈరోజు ఎంత గుదిబండగా మారిందో తెలంగాణ రాష్ట్రం మీద, తెలంగాణ ప్రజల మీద మీరు ఆలోచన చేయండి. 1,00,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కడితే ఇక దానికి సాధడానికే సరిపోతున్నది ఈ బడ్జెట్ మొత్తం. 2020-23 వరకు 4 ఏళ్లలో బీఆర్ఎస్ కట్టింది 25,000 కోట్లు. 2020 నుంచి 23 వరకు కేవలం బీఆర్ఎస్ పార్టీ కట్టింది 25,000 కోట్లేనంట. అంటే ఈ ఒక్క సంవత్సరమే, అంటే వాళ్ళు 4 సంవత్సరాలు 25,000 కోట్లు కడితే ఈ ఒక్క సంవత్సరమే కాంగ్రెస్ పార్టీ 33,574 కోట్ల రూపాయలను కిస్తులు కడుతుందంటే ఇక అది దేనికి పనికి వస్తున్నది ఆలోచన చేయండి. ఆర్టీఐ దరఖాస్తుతో వెలుగులోకి వాస్తవాలు, కాళేశ్వరం అప్పు వల్ల సంక్షేమ పథకాలపై ఎఫెక్ట్. ఈ కాళేశ్వరం మీద ఎవరో ఆర్టీఐ వేస్తే దానికి సంబంధించినటువంటి లెక్కలు ఇచ్చిండ్రంట. ఇన్ని వేల కోట్ల రూపాయలను ఏదన్నా ఒక సంక్షేమ పథకం మీద మనం ఖర్చు పెట్టినట్లయితే ఏ రకంగా అభివృద్ధి చెందుతున్నాయి మీరు చూడండి. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం గత బీఆర్ఎస్ సర్కార్ చేసిన అప్పు రాష్ట్రంపై పెను భారంగా మారింది. దొరికిన కాడల్లా అప్పులు చేసి గత ప్రభుత్వం కట్టిన ఆ ప్రాజెక్టు ఇప్పుడు అక్కరకు రాకుండా పోయింది. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి నెల నెల కిస్తీల బాధ తప్పట్లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2020 నుంచి 23 వరకు 4 ఏళ్లలో 25,800 కోట్ల దాకా కాళేశ్వరం కిస్తులు కడితే కాంగ్రెస్ వచ్చాక 2 ఏళ్లలో దాదాపు 47,000 కోట్ల దాకా బాకీలు వడ్డీతో సహా చెల్లించింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇప్పటి వరకు కట్టిన కిస్తుల వివరాలపై ఓ వ్యక్తి ఆర్టీఐ ద్వారా పెట్టుకున్న దరఖాస్తుకు తాజాగా గజ్వెల్ ఈఎన్సీ రిప్లై ఇచ్చారు. ఒక ఆర్టీఐ కార్యకర్త ఈ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి లెక్కలు చెప్పాలని ఆర్టీఐ వేస్తే గజ్వెల్ ఈఎన్సీ దీనికి సంబంధించినటువంటి లెక్కలు ఇచ్చిండంట. ఒక్కొక్క సంవత్సరం 35-40 కోట్ల రూపాయలు ఒకే ఒక్క ప్రాజెక్టు కోసం అప్పులు కిస్తులు కట్టుకుంటూ పోతే ఇక మరి దాంతో మనం ఎన్ని సంక్షేమ పథకాలు, ఎన్ని అభివృద్ధి పథకాలు చేయొచ్చు మీరు ఆలోచన చేయండి. దేనికి ఎక్కడ వచ్చింది? ఆయన ఫామ్ హౌస్లకు నీళ్లు తీసుకొచ్చకే తప్పితే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు దేనికి పనికి రాకుండా పోయింది. 2020 నుంచి 2025 వరకు కాళేశ్వరం ఇరిగేషన్ కార్పొరేషన్ ద్వారా కట్టిన అప్పుల వివరాలను వెల్లడించారు. గత 6 ఏళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టుకు కట్టిన కిస్తీలే 72,766.16 కోట్లు ఉండడం గమనార్హం. మరోవైపు ఈ ఏడాది ఒక్క జనవరిలోనే ఆ ప్రాజెక్టు కోసం చేసిన అప్పులకు వడ్డీ కింద ఏకంగా 417.34 కోట్లను చెల్లించింది. 2 ఏళ్లలో దాదాపు 47,000 కోట్లు కేవలం కాళేశ్వరం కిస్తీలకే పోవడంతో రైతు భరోసా లాంటి సంక్షేమ పథకాలకు నిధులు సర్దుబాటు చేయడం కాంగ్రెస్కు కష్టసాధ్యంగా మారింది. వచ్చినాయి ఎంత ఇట్లా ఎల్లమ్మ కాడ వచ్చినాయి, మషమ్మ కాడ వచ్చినాయి, పోషమ్మ కాడ వచ్చినాయి, ఎక్కడొచ్చినాయి ఊడ్చి అదే పొక్కలో వస్తే, కాళేశ్వరం పొక్కలో వస్తే మరి ఈ సంక్షేమ పథకాలు ఎక్కడి నుంచి అమలు అవుతాయి? నిజంగా చెప్పాలంటే మిత్రులారా, ఈ తెలంగాణ రాష్ట్రం అనేటటువంటిది ఒక బంగారు బాతు. ఈ తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ అట్లుంటుంది. ఒక హైదరాబాద్ మహానగరం నుంచే కొన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఆదాయం వస్తుంది. నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నెరవేర్చడానికి సరిపోయేటటువంటి బడ్జెట్ మన తెలంగాణ రాష్ట్రం దగ్గర ఉంటుంది. కానీ ఈ కల్వకుంట్ల కుటుంబం గత 10 ఏళ్ళు ఎక్కడ పడితే అక్కడ అందిన కాడికి దోసుకొని వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి కుప్పలు చేసి 8.5 లక్షల కోట్లు అప్పు చేసి ఈ కాంగ్రెస్ పార్టీ మెడకేసి నెత్తిన పెట్టిపోతే
వీళ్ళు చేసినటువంటి అప్పులకే ప్రతి నెల 6-7 వేల కోట్ల రూపాయలు వడ్డీలు కిస్తుల రూపంలో కడుతున్నారంట. అంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులకు అందరికీ ప్రతి నెల ఇచ్చేటటువంటి జీతభత్యాలతో సమానం ఇది. ప్రతి నెల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సంస్థల్లో కలిగినటువంటి ఉద్యోగులకు అందరికీ జీతం ఎంత ఇస్తున్నామో ఒక్క కాళేశ్వరం ఈ ప్రాజెక్టుకు కట్టేటటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 8.5 లక్షల కోట్ల అప్పులకు మిత్తులు కూడా అన్నీ అవుతున్నాయంట. అంటే చూడండి వీళ్ళు ఎట్లా చేసిండ్రు, ఏం చేసిండ్రు, ఏ రకంగా అప్పు చేసిండ్రు ఒకసారి ఆలోచన చేయండి. అదేమన్నా చక్కగా ఉన్నది అంటే అది కూడా చక్కగా లేదు. అది 3 ఏళ్ళు కాకుండా ముందే కూలేశ్వరం అయింది, కుప్ప కూలిపోయింది, దేనికి పనికి రాకుండా పడిపోయింది. అక్కడ 1.5 కోట్లు గోదావరిలో వచ్చినటువంటి పన్నీర్ కింద మారిపోయినాయి అంతే, అంతకన్నా మిగిలింది ఏం లేదు.